ఊళ్ళో 180 మంది రైతులు 20 మందికి అయింది రుణమాఫీ. ఇంకా 20 మందికి అయితే 140 మందికి కూడా మొత్తానికి అయినట్టేనా? మొత్తానికి కాలేగా. అయిందని చెప్తున్నాడు ఆయన, నమ్మాలి. ఆయన అట్నే చెప్తాడు. ఇగో ఎలా అని చెప్పిండు, పాలిచ్చి ఆవుని ఇచ్చిపెట్టి దున్నపోతా, ఈ దున్నపోతు జర అరకజులు కొని జర మంచిగా చేసుకున్నాడు. ఇది బురద బలాన్ని మారుతుంది, ఇది పెద్ద దొంగది ఇది. కష్టమేముందిగా మరి, దాన్ని ఎట్లా లేపాలి? మళ్ళీ మా ఊళ్ళో రేషన్ కార్డులు అని పెట్టిరు అన్న, ఇండ్లు కొత్త ఇండ్లు అని పెట్టిరు. మా ఊళ్ళో 420 ఇండ్లు, 460 మంది పేరు చదివిండు. అరే మా ఊళ్ళో కలిపినావు అందరు కలిపి అవి వచ్చేది కాదు, ఊరికి 2కో 3కో వస్తాయి. మీ మండలంలో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి అన్న. వీళ్ళందరికి ఏంటంటే ఆశ పెట్టి చూపించిండు ఇట్లా లీస్ట్ లా 460 మంది పేరు వచ్చాయిగా, మాకు వస్తుంది. అవి ఎవరికి రావు, సర్పంచ్ ఎలక్షన్ దాకా రావు. రేపు సర్పంచ్ ఎలక్షన్ లో వీళ్ళందరూ పేరు చూపి మీరు ఓటు వేయకపోతే మీకు ఇళ్ళ స్థలం రాదంటే అప్పుడు ఏం చేస్తారు అంటారు? ఇప్పుడు ఏం చెప్తాడు అంటే, సర్పంచ్ ఎలక్షన్లలో మీ పేరు వచ్చిందిగా మీకు ఇల్లు వస్తుంది, మీకు ఇల్లు వస్తుంది అందరికి అంటే చెప్తాడు, ఎవ్వరికి ఇల్లు ఇయ్యాడు.